నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. ఏప్రిల్ 23, 2026 కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగబోతా ఉన్నాయి. ఎన్నికల డేట్. అలాంటి సమయంలో వినూత్న ప్రచారాలు తెరలేపింది తమిళనాడు రాజకీయం. తమిళనాడు రాజకీయం అంటేనే అందరికీ తెలిసిందే. ఉచిత పథకాలు, బంగారపు పరిహారాలు, బంగారం పంచడం, వెండిలు పంచడం, గిన్నెలు పంచడం, కుక్కర్లు పంచడం, అంటే ఫ్రిడ్జులు, బైకులు, అన్నీ తమిళనాడు రాజకీయాలలో ఇవన్నీ కొనసాగుతుంటాయి. అయితే ఏప్రిల్ 23న జరిగేటువంటి ఎన్నికలకు తమిళనాడు రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్నీ, జాతీయ పార్టీలకు పెద్ద అవకాశం ఉండదు ఆడ. ఇక పొద్దుతో ఇప్పుడు ఏఐడిఎంకే ఎన్డీఏ కూటమితో ఉన్నది, డిఎంకే ఇండియా కూటమితో ఉన్నది. కొత్తగా వచ్చినటువంటి టీవీకే మరి తన స్టాండ్ని ఇంకా ఎవరి ముందో చెప్పలేదు, కానీ మరి ఎవరితో ఉంటుందనే కోణంలో ఒకసారి అంటే ఎన్నికల తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. అయితే నా ఇంకొకటి నడుస్తుంది, చూడవచ్చు మీరు. కటౌట్ ప్రచారం. ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ అంటాడు, కటౌట్ పవన్ కళ్యాణ్ ఇంక సినిమాలు అంటారు ఏమని, కటౌట్ ఉంటే చాలు డ్యూడ్ అని. అంటే కటౌట్ పెట్టి ప్రచారాలు సాగిస్తూ ఉన్నారు. ఇక్కడ తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికరమైనటువంటి ఘట్టాలు చూస్తూ ఉన్నాం. ఒకటి ఏఐకి సంబంధించినటువంటి వీడియోలు కావచ్చు. ఏఐకి సంబంధించినటువంటి ఒక వీడియో చూపిస్తారు చూడండి మీరు. தமிழ்நாட்டில் இருக்கிற 234 தொகுதியிலும் சின்னத்துக்காக அவங்க அழுத்த போற ஒவ்வொரு பட்டியலிருந்து விடுற ஒவ்வொரு ஓட்டும் அணுகண்டா மாறும் பாருங்க. ஒட்டுமொத்த மக்களும் தங்களோட ஒத்த விரல்ல అంటే ఇక్కడ వినూత్నంగా, అంటే మొత్తానికి తమిళనాడు రాజకీయం అంతా వినూత్నంగానే ఉంటుంది, కానీ మరి ఇంతగా ప్రభావితం చేసేంతగా ఏఐ వీడియోలను వాడుతూ, తర్వాత పోస్టర్లను వాడుతూ 234 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారి పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అయినటువంటి తరుణంలో ఇక 234 స్థానాలు, అంటే వినూతనమైనటువంటి టికెట్లు కేటాయింపుగా అదే జరిగింది. ఇక్కడ ఫిబ్రవరి 2, 2024లో ఫిబ్రవరి 2, 2024లో పార్టీ పెట్టినటువంటి హీరో విజయ్. ఇక తర్వాత చూసాం, తర్వాత చాలా ఘటనలు చూసాం. 42 మంది చనిపోవడం చూసాం, తర్వాత ఆయన పారిపోవడం చూసాం, చెన్నైకి ఇమీడియట్గా ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోవడం, తర్వాత వారం రోజుల వరకు అసలు దాని మీద ఖండించకపోవడం కానీ, తర్వాత కనీసం పరామర్శించకపోవడం కానీ, ఇవన్నీ ఘటనలు చూసాం. అంటే టీవీకే పని అయిపోయింది తమిళనాడు రాజకీయాలలో. తమిళనాడులో విజయ్కి ఫేస్ లేదు, రాజకీయం చేసేంత స్పృహ లేదు అంటూ కూడా డిఎంకే, ఏఐడిఎంకే ఒక్కసారిగా మీదపడ్డటువంటి సందర్భాలు చూసాం. అయితే ఇప్పుడు ఇక అన్ని చోట్ల ప్రచారం చేయడానికి రాదు కదా. ఆయన కూడా ప్రచారం ఇక్కడ కొన్ని పవన్ కళ్యాణ్ నుంచి తీసుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే 2 చోట్ల పోటీ చేయడం, ఆ 2 చోట్లలో ఆయన గతంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు. కానీ ఇక్కడ విజయ్ ఓడిపోతాడా అనే క్వశ్చన్ మార్క్ వస్తే మాత్రం ఓడిపోయే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఆయన పోటీ చేస్తున్న పెరంబూర్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి తిరుచి ఈస్ట్ కావచ్చు. ఇక్కడ 2 నియోజకవర్గాల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్కి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఉంటుంది. పెరంబూర్లో బలంగా డిఎంకే ఉంది. ఆ డిఎంకే ఉన్నటువంటి తరుణంలో ఇక్కడ తిరుచికి సంబంధించినటువంటి ఈస్ట్లో కూడా ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు. తర్వాత మాదిగ మరియు షెడ్యూల్కి సంబంధించినటువంటి కులాలు కూడా ఎక్కువ శాతంగా ఈ నియోజకవర్గంలో కనిపిస్తారు. తర్వాత ఇక్కడ కూడా తిరుచి ఈస్ట్లో కానీ పెరంబూర్లో కానీ ఇక్కడ డిఎంకే బలమైనటువంటి శక్తిగా ఉన్నది. మరి అక్కడే ప్రచారం కొనసాగిస్తున్నటువంటి విజయ్ తర్వాత సైకిల్ మీద పోతుంటే సడన్గా ఇక సోషల్ మీడియాలో హల్చల్ నడుస్తూ ఉన్నది టీవీకే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో. అయితే కొన్ని చోట్లలో పూర్తి స్థాయిలో ఈయననే ఉన్నట్టుగా వీడియోలు ప్లే చేయడం, మనం చూపించినట్టు ఏఐ వీడియోలు ప్లే చేయడం, వాయిస్ని యాడ్ చేసి విజయ్కి సంబంధించినటువంటి మీటింగ్లు ప్రచారం చేయడం, ఇది హోల్డింగ్ స్క్రీన్స్ పెట్టి ఇవంతా కూడా జరుగుతూ ఉన్నది. కానీ తమిళనాడు రాజకీయాలలో వినూత్నమైనటువంటి ప్రచారం జరగడం, అంటే మనిషి లేకపోయినా సరే తన కటౌట్ ఉంటే చాలు, తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పబోతా ఉంది టీవీకే పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి గ్రౌండ్లో కూడా. అరే ఏమైంది, విజయ్ ఇట్లా పార్టీ పెట్టింది కదా. కానీ ఇంతకుముందు కూడా కమల్ హాసన్ కావచ్చు, విజయకాంత్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ప్రభావం చూపించడానికి తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చారు తప్ప
ఎక్కడ కూడా ప్రభావం కాస్త కమలాసన్ అయితే అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టు రాజకీయాలు. విజయకాంత్ అన్న అప్పుడు అంతకుముందు ఒక 3-4 సీట్లు గెలిచి అక్కడ పొత్తు పెట్టుకొని మినిస్టర్ అయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ కమలాసన్ 0 అయిపోయింది. ఈసారి డిఎంకేతో పొత్తులో ఉన్నా కూడా 0, 1 లేదా 2 సీట్లు వస్తాయనుకున్నటువంటి తరుణంలో కూడా ఎక్కడ కూడా సీట్ల కేటాయింపు జరగలేదు కమలాసన్ పార్టీకి. ఇక టీవీకే కూడా అంటే రాజకీయం వేరు, సినిమా వేరు అనే కోణంలో ఆలోచిస్తున్నటువంటి తమిళనాడు రాజకీయాలు అంత డిఫరెంట్గా ఉంటాయి. గత 20 సంవత్సరాల నుంచి మారిన రాజకీయాలు తప్ప ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు ఒకరికి డిఎంకేకి ఇస్తే మరో 5 సంవత్సరాలు ఏఐడిఎంకేకి ఇస్తారు. తర్వాత జయలలిత ఎప్పుడైతే 2 టర్ములు సీఎం చేసిందో ఆమె తర్వాత మరణం జరిగిందో, ఆ మరణం తర్వాత డిఎంకే అధికారంలో కూడా ఇక్కడ ఇప్పుడు కూడా 10 సంవత్సరాలు అంటే 2026 వరకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది డిఎంకే ప్రభుత్వ పాలన. తర్వాత ఇప్పుడు అన్యాయంగా విజయ్ 234 స్థానాల్లో పోటీ చేయడం, తర్వాత అంతా కొత్త ఫేస్లే. ఎప్పుడు కూడా పారాషూట్ నాయకత్వానికి కొత్త పార్టీలు ఒక అవకాశాలు కల్పిస్తుంటాయి. ఎందుకంటే ఆ ఫేమ్ కానీ ఆ రాజకీయ అనుభవం కానీ ఇవన్నీ కూడా రాజకీయ అనుభవానికి తోడుగా వీళ్ళకి పనిచేస్తే, వీళ్ళ ఫోటోలు పెడితే మనకు కొంత గ్రాస్పింగ్ వచ్చే, వాళ్ళకి సొంత ఓట్ బ్యాంక్ ఏమైనా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయని ఇదంతా కూడా. కానీ టీవీకే ఎక్కడ కూడా పారాషూట్ నాయకత్వానికి కానీ వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ ఎంపీలకు ఎక్కడ అవకాశం కల్పించలేదు. కేవలం విజయ్ ఫేస్ మీదనే టీవీకే రాజకీయ ఎన్నికలకు పోతా ఉన్నది. 2026 ఏప్రిల్ 23న ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మే 4న రిజల్ట్ రాబోతా ఉంది. కానీ ఈ యొక్క వినూత్నమైనటువంటి ప్రచారం ఇక్కడ ఎన్నో ఘటనలు, ఎన్నో దెబ్బలు టీవీకే పార్టీకి స్టార్టింగ్ స్టేజ్లోనే దెబ్బలు తిన్నది. అబ్బా అసలు ఏంది, ఉంటుందా పోతుందా పార్టీ, అసలు రాజకీయం వస్తుందా విజయ్కి, అసలు ఇంతమంది అభ్యర్థులను నిలబెట్టగలుగుతాడా, ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటాడా, డిఎంకేతో పొత్తు పెట్టుకుంటాడా, ఇదే కోణంలో చర్చలు జరిగినాయి. కానీ సింగిల్గా పోతా అని ఎప్పుడైతే విజయ్ చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మలే. ఎందుకంటే సినిమా హీరోలు పార్టీలు పెడుతుంటారు, పొత్తు పెట్టుకుంటారు. ఎగ్జాంపుల్ ఇక్కడ జనసేన కూడా గతంలో సింగిల్గా పోటీ చేసింది. అసలు పార్టీ పెట్టిన స్టార్టింగ్లో వాళ్ళు అసలు పోటీ చేయలేదు. తర్వాత సింగిల్గా పోటీ చేసింది. వీళ్ళు కొట్టుకోవడం వల్ల ఇంకొకరు అధికారంలోకి వచ్చారు. తర్వాత 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఇద్దరు కలిశారు. ఏది టీడీపీ, బీజేపీ, ఇక్కడ జనసేన, ఈ ముగ్గురు కలిసి ఎన్డీఏ కూటమి వైపు పోయి అక్కడ వైఎస్ఆర్సీపీకి దాదాపు 11 స్థానాలు అంటే ఆల్మోస్ట్ బొంద పెట్టేశారు 2024. అదే ఇక్కడ గతంలో కూడా పవన్ చేసినటువంటి మిస్టేకే, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా పోయినటువంటి పరిస్థితులే ఈరోజు టీవీకే కూడా తెచ్చుకుంటుందా. 2 స్థానాల్లో అయితే పోటీ చేసింది, కానీ 2 స్థానాల్లో అయితే ఏదో స్థానంలో పెరంబూరు కావచ్చు, తిరుచి ఈస్ట్ కావచ్చు, ఎక్కడైనా గెలిచే అవకాశం. కానీ 234 అంటే ఈయనని 2 సార్లు తీసేస్తే 232 స్థానాల్లో డ్రైవర్లు ఉన్నారు, చెప్పులు కుట్టే అతను ఉన్నాడు, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు, కొత్తగా ఇప్పుడిప్పుడే రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ మరి విజయ్ గెలిపించుకుంటాడా? అంటే విజయ్ కట్అవుట్ తోటి తమిళనాడు రాజకీయాల్లో వినూతమైనటువంటి ప్రచారం జరుగుతున్నా కానీ ప్రభావం ఎంత ఉంటుంది ఏనే కోణం పూర్తిగా సర్వేలకు కూడా అందుచిక్కినటువంటి పరిస్థితి ఉంది. అంటే టీవీకే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది. ఆంధ్రలో ఏదైతే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఏ హీరోకు కూడా నాకు తెలిసి టాలీవుడ్లో ఉండదు. అంత డయాడ్ ఫ్యాన్స్ ఉంటారు. అలాంటి ఫ్యాన్సే తమిళనాడులో కూడా విజయ్కి ఉన్నారు. కానీ ఫ్యాన్స్ అనేటోళ్ళు ఓటేస్తారా? ఫ్యాన్ అంటే అభిమానించేటువంటి వ్యక్తి నేను సినిమాకే పరిమితం చేశారు, కానీ రాజకీయంగా ఓటు పడే అవకాశం ఉంటుందా? అంటే గ్రౌండ్ వర్క్ ఇంత 2 సంవత్సరాలలో ఏమన్నా చేయగలుగుతారా? దాదాపు 10 సంవత్సరాల కాలం, ఒక 5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు పోతే పవన్ కళ్యాణ్ 2 సార్లు ఓడిపోయాడు 2 చోట్ల. అదే 2 సంవత్సరాలు ఆయన పార్టీ పెట్టి 234 స్థానాల్లో పోటీ చేసి విజయ్ కట్అవుట్తో గెలిచే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రతి సర్వే కూడా తలకిందులైతా ఉన్నది. టీవీకే మ్యాజిక్ ఫిగర్ తాగకున్నా కానీ క్రియాశీలక పాత్ర పోషిస్తారని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. ఓవైపు డిఎంకే మరోసారి అధికారంలోకి రానున్నది. ఆ అధికారంలోకి రాకుండా చేయాలి అంటే టీవీకే ఏఐడిఎంకే కలిస్తే బాగుంటుండేనేమో అనే ఓ చర్చ జరుగుతూ ఉన్నది. కానీ నేను ఏఐడిఎంకేతో కలవడానికి సిద్ధంగా ఉన్నా, కానీ ఎన్డీఏ సంబంధించినటువంటి భారతీయ జనతా పార్టీతో కలవడానికి సిద్ధంగా లేను. మాకు సిద్ధాంతాలు డిఫరెంట్గా ఉంటాయంటూ కూడా విజయ్ గతంలో మాట్లాడింది. మరి చూడాలి తమిళనాడు రాజకీయాలల్లో ఇన్ని ఇక పూర్తి స్థాయిలో త్రిషాకు సంబంధించినటువంటి ఘటన కావచ్చు, భార్య విడాకులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, తన కొడుకు తన పేరుని వెనకాల తీసేయడం కానీ అంతా కూడా కొంత గందరగోళానికి తెరలేపింది. మరి 23
తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో టీవీకేకి ఎంతమంది ఓటేసే అవకాశం ఉంటుంది, మే 4న వచ్చేటువంటి రిజల్ట్లో టీవీకే 234 స్థానాల్లో, అంటే 2 స్థానాల్లో విజయ్కి వదిలేసే 232 స్థానాల్లో ఎంతమంది గెలిచే అవకాశం ఉంటుందో కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్ పల్స్.